ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే అన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొంటూ నియోజకవర్గంలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ముందుగా పెదవేగి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి. ఒక పక్క గడప గడప యాత్రలో పాల్గొంటూనే ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గడప గడపగా పాల్గొన్నప్పటికీ ప్రజా ఆశీర్వాద యాత్రలో మరోసారి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పెదవేగి మండలంలో మొట్టమొదటిసారిగా ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు. సార్, మీరు చెప్పిన ప్రజా ఆశీర్వాద యాత్ర ఎలా జరుగుతుంది సార్? చాలా ప్రజా ఆశీర్వాద యాత్ర అనేది గౌరవ ముఖ్యమంత్రుల ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలతో 4.5 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గ యొక్క బాధ్యతలు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నా బుధస్కంధాలపై పెట్టడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలుగా ప్రజాసేవకునిగా దాదాపుగా 2,800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. కాబట్టి గడప గడపకు అంటూ నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి సార్? అంటే ఈరోజు గడప గడపకి దాదాపుగా నేను 68,000 కుటుంబాలను ఇంటింటికి వెళ్ళి నేను కలవటం జరిగింది. ఈరోజు ఈ ఆశీర్వాద యాత్రగా మళ్ళీ ఒకసారి వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకి నేను తిరిగినటువంటి ప్రాంతంలో కూడా ఏ పనులు అయితే చెప్పామో అవి పూర్తయినాయా లేదా అనేది కూడా పర్యవేక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఆశీర్వాద యాత్ర మూలంగా అన్ని గ్రామాలు కూడా మరొకసారి పర్యటిస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో పేదవారు ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేదవారి గుండె చప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఆ గ్రామానికి అందింది అనేది వాళ్ళు ఒకసారి వివరిస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము మంచి చేసుకుంటే ఈరోజు అబ్బయ్య చౌదరి వచ్చాక, జగనన్న ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పి మరీ ఈరోజు ప్రజలను ఆశీర్వదించమని అడుగుతున్నాం. దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరే చూస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు తండోపతండాలుగా ఈరోజు వచ్చి ఆశీర్వాదాన్ని అందిస్తూ మా వాళ్ళ గ్రామానికి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వాళ్ళే ఈరోజు మాకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. తప్పకుండా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదే ఈరోజు మేము యాత్ర చేస్తుంటే కూడా సుస్పష్టంగా కనబడుతుంది. గ్రామాలు కూడా తిరగబడుతూ ఉన్నాయి. ఈరోజు కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యాత్ర నేనొక్కడే కాదు అందరం కూడా కలిసికట్టుగా చేస్తున్నాం. ఈ దెందులూరు నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలవటమే టార్గెట్గా ఈరోజు ప్రతి ఒక్క జెండా మోసే కార్యకర్త కూడా ఈరోజు అది కష్టించి పనిచేస్తున్నాం. తప్పకుండా గెలవబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షాలు ఇక్కడ ఎవరు పోటీ చేయాలో కూడా అయోమయ పరిస్థితుల్లో కూడా వాళ్ళని నెట్టడం జరిగింది. ఈరోజు సైకిల్ నాకు కావాలంటే నాకు కావాలని ఈరోజు ఆ గాలిపోయిన సైకిల్కి నేను కొడతా గాలి అనేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. సీటు నాకు కావాలని ఒకడు, బెల్లు నాకు కావాలని ఒకడు, పంచర్ నేనేస్తానని ఒకడు, వాళ్ళు సైకిల్ అన్నీ సర్దుకుని వాళ్ళు చేసే లోపల ఈ అబ్బయ్య చౌదరి నియోజకవర్గం మొత్తము కూడా పాదయాత్ర పూర్తి చేసి 50,000 మెజార్టీ టార్గెట్తో ముందుకు ప్రయాణం చేయబోతున్నాం. అదే ఇలా చూసుకుంటే నిన్నటి వరకు గడప గడప అంటూ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని ఏదైతే సమస్యలు పరిష్కారం అయినా ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటా కోసం ప్రజా ఆశీర్వాద యాత్రతో మరోసారి నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఖచ్చితంగా ఈసారి 50,000 మెజార్టీతో మరోసారి ఖచ్చితంగా గెలిచి తిరుగుతానంటున్నారు అబ్బయ్య చౌదరి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దెందులూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.